ఈ దశాబ్దాన్ని, ఆ మాటకొస్తే ఈ శతాబ్దాన్ని పట్టి ఊపేస్తున్న రెండు పెద్ద సమస్యలు మధుమేహం, అలాగే అధిక బరువు. అయితే ఇలాంటి ఈ సమస్యల్ని తగ్గించుకునేటటువంటి, కంట్రోల్లో పెట్టుకునేటటువంటి ఒక చక్కని పానీయం, ఒక చక్కటి టీ ఉంది. దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. మనం ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. నిజానికి అందరికీ అవసరమైన విషయం ఇది. ఇదే ఒక కొత్త రకం టీ. ఈ టీతో 2 వారాలలో మధుమేహం, అలాగే అధిక బరువు, వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకుందాం. ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందుతున్న టీ ఏమిటి అంటే ఎల్లో టీ. బాగా ప్రజాదరణ పొందుతుంది ఈ మధ్య. ఇది మామూలుగా ఇంటర్నెట్లో, తర్వాత జియో మార్ట్లో, ఇలాంటి వాటిలో ఇది దొరుకుతూనే ఉంది. ఆర్డర్ చేయొచ్చు. నిజానికి ఇది చైనాకి సంబంధించింది. ఇది రుచిలో కొద్దిగా భిన్నంగా ఉంటుంది. చూడటానికి మృదువైన ఆకృతి ఉంటుంది, అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాసనను కూడా ఇది అందిస్తుంది. ఇక దీని ప్రయోజనాల విషయానికి వస్తే అన్నీ ఇన్ని కావు. ఇది నిజానికి కొంతవరకు గ్రీన్ టీని పోలి ఉంటుంది. అయితే గ్రీన్ టీ ఇతర టీలతో పోలిస్తే దీంతో, ఈ ఎల్లో టీతో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తక్కువ. ఈ మధ్యకాలంలో చాలామంది గ్రీన్ టీ తాగి తర్వాత ఎసిడిటీ అని నా దగ్గరికి వస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ దీనికి ఆ సమస్య లేదు. ఈ ఎల్లో టీ తాలూకు ఆ ప్రకాశవంతమైన పసుపు రంగు నిజానికి సహజమైంది కాదు. అంటే సీల్డ్ ఎల్లోయింగ్ అనే ప్రక్రియ ద్వారా దీనికి ఆ రంగు అనేది వస్తుంది. ముందుగా ఈ టీ ఆకుల్లో ఉండేటటువంటి ఆ పాలిఫినాల్స్ అంటే కెటచిన్స్ని ఆక్సీకరణకి గురి చేస్తారు, అంటే ఆక్సిడైజ్ చేస్తారు. తర్వాత ఎండిన ఆకుల రంగు, వాసనని ప్రొటెక్ట్ చేయడానికి, సంరక్షించడానికి మరికొంత ప్రాసెస్ చేస్తారు. ఈ ఎల్లో టీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఇది చూద్దాం. అంటే మార్కెట్ నుంచి ఈ టీ ఆకులను తెచ్చుకున్న తర్వాత దీని ప్రిపరేషన్ ప్రాసెస్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని తెలుసుకుందాం. అన్నిట్లో మొదట మీరు చేసింది ఏంటంటే, ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకోండి. దీనికి ఒక 5 గ్రాములు ఎల్లో టీ ఆకుని వేయండి. అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారో దానిపైన ఆధారపడి 2 నుంచి 5 నిమిషాల వరకు అలాగే స్టీప్ చేయండి. దీన్ని ఆయుర్వేదంలో కషాయ ప్రక్రియ అంటారు. ఇప్పుడు అవసరమైతే మీ రుచి ప్రాధాన్యత ప్రకారంగా దీనికి స్వీట్నర్ అంటే తేనె కానీ లేదా స్టీవియా మొక్క పొడి కానీ కలపవచ్చు. 5 నిమిషాల తర్వాత వడగట్టుకోండి. మీ వేడి ఆ ఎల్లో టీ అనేది సిద్ధమైంది. శరీరానికి ఆ పోషకాలను అందించేటటువంటి ఈ పచ్చి తేయాకుతో తయారు చేసిన ఈ టీని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, గుండె సంబంధిత సమస్యలు. ఎల్లో టీలో ఉండే పోషకాలు ఆ గుండెకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. దీంట్లో ఆ గుండె ఆరోగ్యాన్ని పెంచేటటువంటి పాలిఫినాల్స్ ఎక్కువ సంఖ్యలో, ఎక్కువ మోతాదులో, ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అంతేకాదు దీంట్లో ఉండే యాంటాక్సిడెంట్లు చాలా హై పొటెన్సీతో ఉంటాయి. కాబట్టి ఈ టీని క్రమం తప్పకుండా మీరు తీసుకుంటూ ఉంటే గుండె కండరాలు, నరాలు, ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఆరోగ్యం ఉండటానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే ఒబేసిటీ, అధిక బరువు. దీన్ని తగ్గించడానికి, దీన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా ఈ ఎల్లో టీ సహాయపడుతుంది. ఎల్లో టీ శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. నిజానికి ఈ టీని క్రమం తప్పకుండా తాగటం వల్ల ఆకలి అంటే ఎపిటైట్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు సులభంగా ఈ బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఈ ఒబేసిటీని సునాయాసంగా తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ శారీరక బరువుతోటి ఆ సమస్యలతోటి మీరు బాధపడుతూ ఉంటే ఈ టీని, ఎల్లో టీని ప్రతిరోజు మీరు ఆర్డినరీ టీ ప్లేస్లో తాగొచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన ఉపయోగం దీనికి ఉంది. ఇది క్యాన్సర్లో కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఈ టీలో ఈ మధ్య జరిగిన అధ్యయనాలలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్టుగా తేలింది ఎక్కువ సంఖ్యలో. అంతేకాదు దీంట్లో ఆ పోషక విలువలు, ఇంకా ఇతర తత్వాలు ఇవన్నీ కూడా ఎక్కువ పరిమాణంలో లభిస్తాయి. టీలో ఉండేటటువంటి ఈ పాలిఫినాల్స్ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయని అధ్యయనంలో తేలింది. కాబట్టి ఈ టీని క్రమం తప్పకుండా మీరు తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అలాగే ఇంకొక సమస్య ఈ జీర్ణక్రియ సంబంధ సమస్యలు. ఇలాంటి నేపథ్యంలో ఈ జీర్ణ వ్యవస్థని ఇది పరిపుష్టం చేస్తుంది.
జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఆ సమస్యలను తగ్గించడానికి ఎల్లో టీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టీ తాగటం వల్ల అల్సర్, డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటి వాటిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఈ టీలో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు ఆ జీర్ణక్రియని ఆరోగ్యవంతంగా చేస్తాయి. ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే మధుమేహం, డయాబెటీస్. ఇది అనేక సమస్యలకు ఇది కారణం. ఇలాంటప్పుడు ఈ ఎల్లో టీని మీరు తీసుకుంటే దీంట్లో ఉండే పాలిఫినాల్స్ చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ ఉండవు, అదే సమయంలో యాంటాక్సిడెంట్లు ఇవన్నీ ఉంటాయి. అంతేకాదు సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి ఈ టీని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చు. ఇలాగా ఈ కొత్త రకమైన ఈ ఎల్లో టీ దీన్ని మీరు మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు. ఈ మధ్య మార్కెట్లో పెద్ద పెద్ద సూపర్ బజార్లో లభిస్తుంది. దొరకకపోతే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చెప్పొచ్చు, జియో మార్ట్ ఇలాంటి వాటిలో దొరుకుతుంది. కాబట్టి మీరు దీన్ని ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.